సార్ మాధవీలత గారి క్యాంపెయిన్ బాగా సాగుతుంది. సో ఈ మధ్య కాలంలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే ఆవిడ ఒక ఇలా విల్లు పట్టి ఉన్న పోజ్ రాముల వారి పోజ్ లో మసీద్ వైపు చూయించింది. సో బాగా ఆ స్పెసిఫిక్ వీడియో బాగా వైరల్ అవుతుంది. దాని గురించి మీ మాటలు. అలాగే రేణు దేశాయ్ గారు కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తున్నట్టు మనం వింటున్నాం. దాని గురించి మీరు బాణం పట్టుకున్న షాట్ లో మాస్క్ లేదు, ఫిజికల్ గా అక్కడ ఉండుంటది. నేను ఎలా పెట్టాను దాన్ని మార్ఫింగ్ చేయొచ్చు. జగన్ పెట్టి జగన్ వీడియో ఏం చేస్తున్నట్టు, లేదా జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నట్టు పెట్టచ్చు. అలాంటి దాన్ని ఆ ఏరియాలో సభలో చేస్తున్నప్పుడు ఆ ఓవైసీ మీద ఇలా పెట్టి మొత్తం ముస్లిం ఇలా చేస్తాను ఇప్పుడు చేస్తాను ఏదైనా ఉంటుంది. ఇక్కడ ముస్లిం చేసే అన్యాయాన్ని కూడా నేర్స్తానని చెప్తాడు. పెద్ద నటి, మహానటి అని ఒకటి చేస్తాడు ఆవిడ మీద 2 వీడియోలు, మహానటి 1, మహానటి 2. విరించి సాఫ్ట్వేర్ వాళ్ళ మిసెస్ అతను. ఓకే సరేనా, దాని గురించి ఆల్రెడీ చెప్పేశాను. అది చాలా ఎర్లీ అయిపోయింది. మీకు చెప్పింది ఎవరు చెప్పింది తెలీదు, నువ్వు ఇంకా ఇప్పుడు లేవు ఇక్కడ అనుకుంటా. చెప్పేశాను ఆల్రెడీ అంత పెద్ద ఫ్రాడ్ అని. నేను బీజేపీ అంటే ఇష్టమే, బీజేపీ గెలవాలని నేనే కోరుకుంటాను అక్కడ. కానీ ఈవిడ క్యాండిడేచర్గా ఈవిడ యొక్క క్యారెక్టర్ మాకు తెలిసింది, మేము చెప్పాం. ఆవిడ చెప్పినంతటి జెన్యూన్ కాదని. జెన్యూన్ అంటే ప్రజలకు సేవ చేయాలి. కోవిడ్ టైంలో సేవ చేయలేకపోయింది. వాళ్ళకి హాస్పిటల్ ఉంది, మనిషికి రోజుకి ₹1,00,000 ఛార్జ్ చేసి ఫైనల్ కానీ చంపేసింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు, ఒక 100 మంది ఉంటారు. మరి వాళ్ళకి నువ్వు కాంపన్సేషన్ నీకు ఓటేస్తారు. గురించి అప్పుడు దానికి సమాధానంగా ఇచ్చింది ఈ మధ్యన. ఏదో అది ధర్మ హాస్పిటల్ కాదు, అది ప్రైవేట్ హాస్పిటల్ అంది. మరి అంటున్నప్పుడు ఇచ్చేస్తానంటే నువ్వు చేస్తే చెప్పాలి. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మోడీ, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ మోడీ. ఓల్డ్ సిటీలో కొన్ని అరాచకాలు చేస్తూ 15 లక్షలు ఉండవలసిన ఓట్లతో 20 లక్షలు ఉన్నాయటప్పుడు, 5 లక్షలు అనాథరైజ్డ్ ఓట్స్. అంటే వాళ్ళు అనాథరైజ్డ్గా వహించేసుకున్నారు ఓవైసీ అన్న ఆయన. అర్థమైంది మీకు? ఆయన చేత అతను నాకు బాబా ఫ్రెండే ఢిల్లీలో. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్, పార్టీ ప్రకారంగా అక్కడ చేంజ్ కోరుకుంటున్నారు. బీజేపీ వస్తే ఆ ఏరియా కూడా ఓల్డ్ సిటీ కూడా లేదు. ఓల్డ్ సిటీ ఏంటి మనం ప్రజల దృష్టిలో పాకిస్తాన్ కింద లెక్క. అది ఇప్పుడు కూడా ఎప్పుడూను అది అదొక పాకిస్తాను. అక్కడ వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు, బతుకున్న వాళ్ళు ఓట్లు మొత్తం బోగస్ ఓట్లు అన్నీ 4-5 లక్షలు వీళ్ళని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పెట్టి వేరేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కరెక్టే, అది ఏ పార్టీకి అన్యాయం జరగకూడదు. ఆ విధంగా అతను కొంచెం జంకేడు. అతను అతను ఓడించడం కష్టం. కానీ రాను చెప్పాను కదా, ఏ రోజుకి ఆ రోజు బజ్ మారద్దని. అందువల్ల అది గెలవచ్చు. ఎందుకంటే రాను ఇటువంటి ఏం చేస్తుంది ధైర్యంగాను. ఆ బాణం ఇల్లు ఎక్కువ పెట్టింది. ఆ షాట్లో మాస్క్ లేదు, ఉంటే మన వాడు వదులుతారా? నిజంగా షాట్లో కాంబినేషన్ షాట్ అయితే డెఫినెట్గా అన్నీ వచ్చేసినాం. ఈవిడ మాట్లాడిన చోట మాస్క్, వాళ్ళ సిటీలో మాస్క్ లేకుండా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇలా తిరిగి చూస్తేనే. హైదరాబాద్లో ఇలా చూస్తే మాస్క్ కనపడుతుంది. ఆ విధంగా ఆవిడ మీటింగ్లో అక్కడ ఆ సందర్భంలో ఆ కాంటెక్స్ట్లో ఆ ఏరియాలో జియోగ్రాఫికల్గా ఒక మాస్క్ ఉండి ఉంటుంది. వెతికితే చర్చ్ కూడా దొరుకుతుంది. కాదు చర్చిలు కనపడవు ఇక్కడ హైదరాబాద్లో. నేను వెళ్దామన్నా కూడా దొరకదు. చెప్తున్నాను యాక్చువల్గాను, గుడి చర్చి వెతుక్కోవాలి ఇక్కడ. మాస్కులు ఎక్కువ ఉంటాయి, బికాజ్ ఇట్స్ నిజామ్స్ రూల్డ్ ప్లేస్ కాబట్టి. సో ఆ విధంగా మాస్క్ ఎక్కువ పెట్టిందని వాళ్ళు ప్రాపగాండా చేస్తారు. ఇందా చెప్పినా, ప్రాపగాండా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాంపెయిన్. ప్రాపగాండా అంటే ఇంకోటి గురించి బ్యాడ్గా మాట్లాడేది, అర్థమైందా? ఎగెయిన్స్ట్ ద ప్రపోజిషన్ మాట్లాడేది సో వాళ్ళు ప్రాపగాండా చేస్తున్నారు. ఎవరు? ఆ పక్క వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు. ఎంఐఎం అంటే ఓవైసీ పార్టీ వాళ్ళు. ఓకే, కానీ ఈవిడికి కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది. అంటే ఓవరాల్గా హిందువులు ఎక్కువ ఉంటారు కదా, ఉండడం వల్ల గ్రాఫ్ పెరిగింది. గెలవకూడదని నా ఉద్దేశం కాదు సోమ. ఆవిడ పర్సనల్ కరిష్మాలో మట్టుకు ఆవిడంత జెన్యూన్ కాదని. మీకు అర్థమైందా? నువ్వు నిజంగా అంత జెన్యూను సేవా దృక్పథం నీకు ఉండుంటే, ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ ఓరియంటెడ్ అనుకుంటే, వాట్ యు హావ్ డన్ ఇన్ విరించి హాస్పిటల్ ఇస్ రాంగ్. యు స్విండిల్డ్ ఫ్రమ్ కరోనా. ఒక పక్కన చావు బతుకులు ఉన్న వాళ్ళ యొక్క పినుగు మీద పిండాకూడలాగా యు హావ్ టేకెన్ మనీ హాస్పిటల్స్ పెట్టి, నువ్వు నీ హస్బెండ్ కలిసి. అవి తిరిగిచ్చే ఇప్పుడు డబ్బుని తిరిగి వచ్చి మనిషి ప్రాణాన్ని ఇవ్వలేదు. పోనీ ప్రాణం ఇవ్వలేకపోయినా డబ్బులు అని తిరిగి కనీసం వాళ్ళంతా సూపర్ రిచ్ ఏం కదా, వాళ్ళు ఎవరు పాపం.
చేర్పించిన వాళ్ళందరూ అబవ్ మిడిల్ క్లాస్. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, నేనేం చెప్పాలి, మీరు అందరూ చూడండి. ఆ విధంగా క్యాండిడేట్గా నువ్వు యు ఆర్ నాట్ ఎ జెన్యూన్ పర్సన్. టు ప్రూవ్ యువర్ జెన్యూనిటీ, గివ్ బ్యాక్ ద మనీ, కాంపన్సేట్ ద మనీ ఫర్ ద పీపుల్ హూ వర్ అట్ అట్టర్ లాస్. ఎనీవే ప్రాణం తిరిగి ఇవ్వలేవు నువ్వు అన్నట్టు, ప్రాణాలకి తిరిగి ఇవ్వలేవు కాబట్టి అటువంటి ఇస్తే నీకు మంచి పేరు వస్తుంది. ఈ బాణాలు ఎక్కువ పెట్టిన వచ్చిన పేరు కంటే ఎక్కువ వస్తుంది నీకు పేరు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ. అదే బీజేపీ గెలవకూడదని కాదు, బికాజ్ చాలా కాలం నుంచి అక్కడ టెస్ట్ వేసి రాంగ్ ఓట్లు ఏం చేసుకుంటారట. అదే నిజమైతే ఇప్పుడు గెలవటమే కరెక్టేనే. ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయాన్ని అరికట్టగలిగితే కరెక్టే. ఆవిడ యొక్క వ్యక్తిగతంగా నేను ఎంత గొప్పదని మహిళా శక్తిని కనకదుర్గని అంటుంది కదా, అది కరెక్ట్ కాదు. తర్వాత తను ఫెమినా టెస్ట్కి వెళ్తున్నానని, ఫెమినా టెస్ట్కి వైటల్ స్టాటిస్టిక్స్ తగ్గాలి, ఒక్కొక్కసారి పెరగాలి. వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, బీచ్ షేప్ అని, హిప్స్ అని, బ్రెస్ట్ అని తగ్గాలన్నమాట. నాకు ఫోన్ చేసి చెప్పింది, ఇలాగా ఒక 1 or 2 months రాలేనేమో సార్ అంటే, పర్లేదు నెక్స్ట్ సినిమాకి వెళ్దాంలే. మేము యాక్చువల్గా ఆ టైంలోనే ఈ అమ్మాయి కాకుండా ప్రీతి జిందా కానీ సిమ్రాన్ కానీ పెట్టేయడానికి డిసైడ్ అయిపోయాం. టైం సినిమాలో ప్రభుదేవ పక్కన. తను కూడా అలా ఫీల్ అయ్యాడు. అంటే నేను కొత్త, నాకు పెద్ద కొత్త కాదు, నాకు మార్కెట్ సెట్గా పడిపోయింది కదా. అందులో ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు, రాధికా చౌదరి అని. ఆ అమ్మాయి అలా కొత్త అమ్మాయి, బాంబేలో సెలెక్ట్ చేసుకొచ్చాను, పూణే అమ్మాయిని. తండ్రి పూణే, వీళ్ళంతా ఢిల్లీ బాంబేలో ఉంటారు అంతే. సో తను అక్కడ ఉన్న మోడల్ కోఆర్డినేటర్ సపోర్ట్ చేయట్లేదు, ఎవరు రేణు దేశాయికి. నా దగ్గర ఉంది ఆ ఫోటో. ఆ ఫోటో వెనకాల ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రప్పించాను. సన్ అండ్ శాండే ఏదో హోటల్ ఉంటుంది జూహులో. వచ్చింది, ఎందుకు వీళ్ళందరూ నీకు సరిగ్గా ఫర్గా మాట్లాడలేదంటే, నీకు టక చెప్పేస్తా, నీకు తెలియదు కాబట్టి. వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి మనం. తను కూడా అదే ఉంది. ఈ అమ్మాయి నీకు ఎందుకు అంటుంది ఒక అమ్మాయి, ఒక మోడల్ కోఆర్డినేటర్. నాన్న అంటే నీకు ఎక్కడ వచ్చిందంటే ఫోటో, నేను మెడ్రాస్ నుంచి పట్టుకొచ్చాను, బీజీ రుక్మిణి బెడ్ మీద ఉన్నాయి అన్నీ, జైల్లో పెట్టినాను అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చి. నీకు ఆల్రెడీ 20 మంది చూపిస్తుంది అక్కడ మా కోఆర్డినేటర్కి. ఇది చూపిస్తే నాకు ఏమైనా నచ్చిందా నన్ను అని అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈ అమ్మాయి పట్టుకొచ్చిన 20 మందికి నేను రసూల్ ఎల్లోరా అంటారు కదా కెమెరామెన్, అతను ఫోటోలు తీస్తాం. తను నేను సెపరేట్గా ఈ అమ్మాయి బోటల్ కోఆర్డినేటర్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేశాను, నువ్వు ఎక్కడున్నావండి, ఎక్కడే ఉన్నాను సార్ అని. వన్నీ వచ్చేసింది. అంటే నేను ఎందుకు ఇలా నీకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అని అంటే, అప్పుడు చెప్పింది అనమాట, వాళ్ళకి చెప్పినట్టుగా చెత్త పనులు చేయాలి, అదేంది మీకు కాస్టింగ్ కౌచ్. సో ఇలా చేయాలంటే దాని గురించి అనుకున్నాను, అయిపోయింది. నువ్వు సెలెక్ట్ అయ్యావు, నేను సెలెక్ట్ చేశాను. అప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత తనకి ఈ ఫెమినా టెస్ట్కి వెళ్ళటం ఇవన్నీ తోటి మేము తనే చేయలేకపోతుంది. అప్పుడు సిమ్రాన్ పెట్టాం. సిమ్రాన్ నెంబర్ 1, 1 to 20 తనే అక్కడ టాప్ హీరోయిన్ తమిళ్. మరి మాకు కూడా బిజినెస్ ప్లస్ అయింది ప్రభుదేవ పక్కన. సో రాధికా చౌదరి యాజిటీస్గా పెట్టాం. అది కొంచెం వెరైటీగా ఉందన్నమాట, అది దాని బిహేవియరే సరే అంటుందన్నమాట, వెరైటీగా ఎలా అవ్వాలన్నమాట. అర్థమైంది మీకు? నాకు నీలాంటి తెంగరదే కావాలని చెప్పాను. అతనికి అర్థం లేదు తెంగర అంటేనే. సో ఎందుకు ఆ తెంగరదాన్ని పెట్టాం, అదొక ఊపేసింది. ఇక్కడ తెలుగు తమిళ ఊపేసి అవున పెళ్లి తీసుకెళ్ళిపోయింది అది. అర్థమైంది మీకు? దాని పేరు రాధికా చౌదరి. సో ఈ రేణు దేశాయ్ ఈ విధంగా తప్పించుకుంది కదా. ప్రభుదేవ నా దగ్గర నుంచి ఫోటోగ్రఫీ తీసుకున్నాడు. సరే మనం ఎలాగా అమ్మాయికి పెట్టలేదు కదా, నేను ఒక సినిమాకి పెట్టుకోవచ్చా అని అడిగాడు. తమిళ్లో పెట్టుకొని చెప్పాను, నా ప్రాపర్టీ ఏంటిది, నేను ఎక్కడ చూసానో చేయలేకపోయింది. బై ఆల్ మీన్స్ ఇట్స్ ఎ గుడ్. ఇప్పుడు అతనికి ఎగెనెస్ట్గా వేయట్లేదు కదా. మన వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం అయితేనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ మీద ఎగెనెస్ట్గా మాట్లాడడానికి వస్తుందని చెప్తారు వాళ్ళు. అవును, పిఠాపురం వస్తుందట రేణు దేశాయ్ ముందు అలాగా పెట్టారు 2-3 వీడియోలు. తమన్నా వస్తున్నారు, తమన్నా వస్తే వద్దు బొంగు అందస్తందాలు చూస్తారు అంటారు. అదే ఏం చూస్తారు, ఓటేస్తారు ఏంటి? తమన్నా వచ్చిన హీరోయిన్లు వచ్చినాను దే విల్ ఎంజాయ్, అంతేగాని ఓటేస్తారా? ఓటేస్తే పవన్ కళ్యాణ్గా వేయాలి, హీరోయిన్కి ఎందుకు వేస్తారు ఓటు? వేరు కదా. తను ఇక్కడికి ఎందుకు వస్తుందంటే ఒక విమెన్ కాజ్కి, ఒక విమెన్ ఓరియంటెడ్గా, ఒక లిబరేటెడ్ ఉమెన్గా మాధవీలత చేయడానికి వస్తుంది. మనం కూడా వన్స్ అగైన్ వీఆర్ నాట్ అగైన్స్ట్ మాధవీలతాస్ విన్నింగ్ రేస్ని శంకించట్లేదు. కాకపోతే ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ జనరాసిటీ అది అంత కాదు, నువ్వు చెప్పినంత కాదు. నువ్వు చెప్పినంత కావాలంటే నీ హాస్పిటల్లో చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు కాంపన్సేట్ చేయి. Do something. That is what my point. Right. Thank you, sir.